ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి హాట్ టాపిక్ గా మారింది. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలను ఉలిక్కిపడేలా చేసిన ఈ కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. గంటకు మలుపు తిరుగుతున్న ఈ కేసులో ముంబై పోలీసులు మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వాడు వీడు కాదని, అసలు నిందితుడు తమ అదుపులోనే లేడు అంటూ బాంబు పేల్చేశారు. ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. స్వప్న, ముంబైలో సంచలనం రేపినటువంటి బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కొత్త మలుపుతో చోటు చేసుకుంది. పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇందుకు కారణం. పోలీసులు చాలా స్పష్టంగా ఒక కామెంట్ చేయడం జరిగింది. తాము అరెస్ట్ చేసిన వ్యక్తి అసలైన నిందితుడు కాదు, అటాక్ చేసిన వ్యక్తి కాదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే గతంలో మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం, ఒక వ్యక్తిని పట్టుకోవడం, అతన్ని బాంద్రా పోలీసుని తీసుకురావడం, అక్కడ అతనితో విచారించడం, ఇవన్నీ కూడా వరుసగా పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా అతనే అక్యూజ్డ్ అని అందరూ భావించారు. కానీ ఊహించిన విధంగా బాంద్రా పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు వ్యక్తి అతను కాదు, తమని ఇప్పటివరకు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదని చాలా స్పష్టమైన కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, సరే అతను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు, అసలు అక్యూజ్డ్ ఎవరు, పారిపోయిన వ్యక్తి ఎవరు, అతని కోసం ఆల్మోస్ట్ 20 బృందాలు పట్టుకోవడానికి ప్రయత్నించాయి. అతని వేరబౌట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ తిరిగారనే విషయాలు కూడా కనిపెట్టారు. కానీ ఇప్పటికే పట్టుకోలేరు. బట్ ఒక వ్యక్తిని మాత్రం తీసుకొచ్చి ఆ విధంగా సబ్మిట్ చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం వల్ల అందరూ కూడా అతనే అనుకున్నారు. బట్ అది కాదని చెప్పడంతో అందరికీ ఒక డైలమో, ఒక అనుమానాలు అయితే తలెత్తాయి. అసలు వ్యక్తి ఎవరైతే అక్యూజ్ మనకు సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్న వ్యక్తి అసలు నిజమైన దాడి చేసిన వ్యక్తి కూడా అతనేనా, లేదంటే ఇంకెవరు ఉన్నారా, లేదంటే ఆ వ్యక్తిని ఎవరైనా సుపారిచ్చి పంపించారా, లేదంటే నిజంగా దొంగతనానికి వచ్చి ఆ పెనుగులాట్లో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశాడనే విషయంపై కూడా చాలా డైలమో, అంటే ఒక అనుమానాలు నెలకొన్నాయి. బాంద్రా పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం చాలా ఆసక్తిని రేపుతుంది. ఎందుకు ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సింది, ఒకవేళ అది నిజం కాకపోతే ఆ విధంగా అంత హైప్ చేయాల్సిన కారణం ఏంటి? అతను తీసుకొచ్చారు, తరలించారు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ తీసుకొచ్చారు, బాంద్రా పిఎస్కి తీసుకొచ్చారు, ఇంత చేయాల్సిన హడావుడు ఏంటి అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నాయి. అండ్ దీనికి సంబంధించి అంటే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యంపై వైద్యులు కూడా ఇప్పటికే ప్రకటన చేశారు. అంటే ఆయన వెన్నెముకలో విరిగినటువంటి 2.5 ఇంచుల కత్తి ఏదైతే ఉందో దాన్ని కూడా బయట తీయడం జరిగింది. మెడపైన కూడా గాయమైంది. 2-3 డేస్లో ఆయన కోలుకుంటారని ఒక స్పష్టమైన కామెంట్ వైద్యులు అయితే చెప్పారు. సో సైఫ్ అలీ ఖాన్ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని చాలా క్లియర్గా వివరించారు. కానీ బట్ అక్యూజ్డ్ ఎవరు, అటాక్ చేసిన వ్యక్తి పైన మాత్రమే స్పష్టత లేకుండా పోయింది. అందరూ పొద్దుటి నుంచి కూడా ఖచ్చితంగా అతనే అటాక్ చేశారు. అంటే సీసీ ఫుటేజ్లో కనిపించిన వ్యక్తి, అదేవిధంగా వీళ్ళు తీసుకొచ్చిన వ్యక్తి కూడా కొంచెం పోలికలు కూడా సిమిలర్గా ఉండటం వల్ల అతనేనేమో అనుకున్నారు అందరూ. కానీ అది కాదని బాంద్రా పోలీసు చెప్పడంతో కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అతన్ని పట్టుకునేందుకు స్టిల్ ప్రయత్నిస్తున్నామని, ఆల్మోస్ట్ ఇప్పటికే 40 గంటలుగా 20 బృందాలుగా విడిపోయి వెతుకుతున్నామని, అన్వేషిస్తున్నామని, అతన్ని పట్టుకునేంత వరకు కూడా వదిలేదు లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ అంటే ప్రాణాపాయ నుంచి తప్పడం వల్ల ఆ ఫ్యామిలీలో అయితే కొంత ఊరట లభించిందని చెప్పుకోవాలి. బట్ అక్యూజ్ని పట్టుకునేది మాత్రం పోలీసులు చాలా స్ట్రిక్ట్గా కమిటెడ్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది. స్వప్న.